పెట్టుకొని ప్రొఫైల్ పిక్ పెట్టుకొని ఉంటాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ లో 89 లక్షలు ఉన్నారు. మరి పీక్ అది అందుక మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, మీరు డిలీట్ చేసి పడేయండి. మీరు సోషల్ మీడియా కనుగోలు సునీల్ కనుగోలు గారిని పెట్టుకొని మీ ఎలక్షన్ టైంలో వాడు ఎంతమందికి అవసరం ఉందో వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ సంఖ రాకిర్రు. అప్పుడు తీయగా వచ్చింది రేవంత్ రెడ్డికి, అప్పుడు తీయగా వచ్చింది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేయలేనా వీళ్ళ సంఖలు? నాకు ఎవరికి 1000 మందికి ఎవరెవరు అరెస్ట్ అయితే ఎవడరా? సొమ్మొక్కోడిది, సోకొక్కోడిది, కష్టమొక్కోడిది, సుఖమొక్కోడిది, అత్త సొమ్మల్లు దానం చేసినట్టు నువ్వేదన్నా రియల్ ఎస్టేట్ చేసినావో, ఆర్టీఐ చేసి దందాలు చేసినావో, లేదంటే తారా చౌదరి గురించి కూడా కొన్ని అంటారు, మాకు తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. ఆట మొదలు పెట్టలేం. అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో. ఎవరికయ్యా మా విట్టలని చెప్పిండు ఏమని? అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇమ్మను 50 లక్షలకి సరిపోదు అన్నారు. 100 కోట్ల విలువైన భూమి ఒక విలేకరని పేరు చెప్పిస్తావా? కోటీశ్వర్లను చేస్తావా? మహాభారతంలో ఉంది అన్న. కౌరవులకు ఎవడో ఒక్కటే మెతుకు మంచుకొకటి ఇస్తే అందరి మెతుకులు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొని బతికించి మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారు. అంటే నేను ఎట్లా ఉందంటే మీరు అందరు చచ్చిపోయి 100,000 మంది బతుకుతా అయిపోయా. ఇప్పుడు చెప్తున్నాము, ఇన్ని రోజులు ఊరుకున్నాము, ఈ 1000 మందికి నువ్వు ఎట్లిస్తావో చూస్తాము. వాడు మేము బలవంతంగా కూడా పోయి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం. ఇస్తే అందరికి, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. ఎవరు నువ్వు ఇవ్వడానికి? నీ సొంత డబ్బులా? మీ అత్త సొమ్మ, మీ అమ్మ సొమ్మ, నీ నాన్న సొమ్మ? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గుద్దిన డబ్బులా? రియల్ ఎస్టేట్ డబ్బులా? 100 కోట్ల ప్రాపర్టీ నువ్వు ఎట్లిస్తావు? 3600 కోట్లు. ఒక్కొక్కడికి 100 కోట్లు ఇస్తావా? అసలు మనిషివేనా? ఎవరికైనా రోషం రాదా? నీ రెడ్డి వారి కుంటలో కూడా ప్రెస్ మీట్ పెడతాం. అదే విధంగా అక్కడ నువ్వు మేము అడుగుతున్నాం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి పోతేనే కాంగ్రెస్ బతుకుతుంది. మీ కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ రెడ్డిని మీరు సీఎం పదవి నుంచి తీసేస్తేనే మీ కాంగ్రెస్ బతుకుతుంది. లేకపోతే ఛాలెంజ్ చెప్తున్నాం. సోమవారం కూడా ప్రెస్ క్లబ్ లో మా టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు, అప్పుడు దేశవ్యాప్తంగా హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రేపు ఎక్కడ మహారాష్ట్ర గాని, ఉత్తరప్రదేశ్ లో గాని ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేస్తాం. మీకు రేవంత్ రెడ్డి కావాలన్నా, యూట్యూబ్ ఛానల్ కావాలన్నా, రాహుల్ గాంధీ తేల్చుకో. ఓన్లీ ఆంధ్ర ఛానళ్ళు, ఈనాడు, మా ఛానల్, టీవీ5, ఆంధ్రజ్యోతి రాసుకో. దువ్వాడ శ్రీను దువ్వెన ఈ పేపర్ లిస్ట్ నిజమైన ఛానల్. అదే రెడ్డి వారి కుంటలో ఇల్లు కట్టుకున్న రెడ్డి గారి ఇల్లు అంటే ఆమె జర్నలిస్ట్ కాదు. అడగొద్దా? కొండారెడ్డి పనులు అడగొద్దా? నువ్వేం బీకినిచ్చినావు? మాకు 1000 మందికి 36 ఎకరాలు ఇచ్చిండండి. తెలంగాణలో ఉన్న యువత మొత్తం వినాలి. 36 ఎకరాలు, ఎకరం 100 కోట్లట, 3600 కోట్లు. వీడి మీద ఒక్కడి మీద కేసు కాలేదు, ఒక్కడు కూడా జైలుకు పోలేదు, ఒక్కడు కూడా హరాస్మెంట్ గురి కాలేదు. 3600 కోట్లు విలేకరుల పేర్లు చెప్పిస్తే మిగతా వాళ్ళు ఎడబోవాలి? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కష్టపడలేదా? నేరెళ్ల బాధితులు ఎంత కష్టపడ్డారు, కోలారిస్ ఎంత కష్టపడ్డాడు, ఇప్పుడే వచ్చిండు సద్దాం ఎంత కష్టపడ్డాడు. వీళ్ళంతా మనుషులు కారా? నీకెవడు గుర్తుకు రారా? నువ్వు ఎవరిల్లు కూలగొడుతున్నావు అడుగుతారు మా పృథ్వీ అన్న బిడ్డలన్నా. నువ్వు ఫస్ట్ కోటీశ్వర్లే కూలగొట్టి పేదోడి కూలగొట్టు, కొందరి కూలగొట్టి మళ్ళీ కొత్త చట్టం చేస్తావా? అంటే చట్టం తెచ్చిన తర్వాత కూలగొట్టన్నా, కూలగొట్టిన తర్వాత చట్టం దేవన్నా? ఇట్లా అడుగుతే తప్ప నీకు వద్దన్నా, అడుగులకు మడుగులు వద్దన్నా. మహా టీవీ నిజమైన ఛానల్, టీవీ5 నిజమైన ఛానల్ నీ దృష్టిలో. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, ఇవన్నీ వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు, ఇవి ఆంధ్ర ఛానల్ నిజమైన ఛానల్. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తిరుపతి తెలంగాణ బిడ్డ, భూపాలపల్లి బిడ్డ, దాసరి శ్రీనివాస్ అన్న, పటన్ చెరువు బిడ్డ, శ్రావ్య, నేను నిజామాబాద్ బిడ్డను, బిడ్డలన్న ఖమ్మం అన్నది వరంగల్ పృథ్వీ అన్నది. మేమందరం తెలంగాణ వాళ్ళు. నీ దృష్టిలో చెప్పు మరి, తెలంగాణోడు జర్నలిస్ట్ కాదు, తెలంగాణోడు యూట్యూబ్ కాదు, ఓన్లీ ఆంధ్ర ఛానళ్ళు. ఈనాడు, మా ఛానల్, టీవీ5, ఆంధ్రజ్యోతి,